హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సవాల్ విసురుతున్న వెస్టర్న్ విండ్సర్ పార్క్ కబ్జా వ్యవహారం. ఇది మనం లాస్ట్ టైం పోయిందే కదా. 1,40,00,000 ఎస్ఎఫ్టీ ఏరియాలో చేవెళ్ల మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి దగ్గరి అనుచరుడు ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 450 కోట్ల డీల్ చేసి ఇద్దరు మాజీ ఎంపీలు పార్టీలో మారడానికి కాంగ్రెస్లోకి రావడానికి ఈ మొత్తం డీల్ వ్యవహారం దాన్ని వాడుకున్నారు. అదే ఆ వెస్టర్న్ విండ్సర్ పార్క్ వెస్టర్న్ స్ప్రింగ్స్ పేరుతో సుదర్శన్ రెడ్డి అండ్ రంజిత్ రెడ్డి కనుసన్నల్లో తెలంగాణ టీఎస్ఐఏసీ భూమిని, తెలంగాణ ప్రభుత్వ భూమిని అప్పనంగా దాదాపు 30 ఎకరాల భూమిని లేపేశారు. కోర్టులను మేనేజ్ చేసి బీఆర్ఎస్ హయాంలో అడ్వకేట్ జనరల్ని కొనేసి, ఆర్డీఓ చంద్రకళని కొనేసి, ఆనాడు కలెక్టర్ అమయ్ కుమార్ని కొనేసి కోట్ల రూపాయలకి మొత్తం ఈ టీఎస్ఐఏసీ భూమిని ఒక చిన్న ఆర్డర్ తోటి రైతుల భూమిని కొట్టిపడేశారు, ప్రభుత్వ భూమిని కొట్టేశారు. ఎంత దుర్మార్గులు వీళ్ళు. దీని మీద నేను గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత చాలా వీడియోలు చేసిన, ఇంతవరకు అతి గతి లేదు. మరి రేవంత్ రెడ్డి చెప్పాలి మీ వాటా ఎంత ఇందులో. మేము డైరెక్ట్గానే అడుగుతున్నాం, పొంగులేటి నీ వాటా ఎంత, రంగనాథ్ మరి ఈడి దాకా పోతురెడ్డి మీ వాటా ఎంత. మరి మీరు అక్కడికి ఓట్లేదని మీరు వాటాలు తీసుకున్నట్టే కదా. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పని మార్పు తెస్తామని తొడలు కొట్టి మీసాలు తిప్పి అవినీతి చేసి వీళ్ళంతా తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాన్న రేవంత్ రెడ్డి అదే బీఆర్ఎస్ నాయకులని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వాళ్ళతో డీల్ సెట్ చేసుకొని 450-500 కోట్లకి నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఇంట్లో డీల్ సెట్ అయి ఇంత దుర్మార్గంగా ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్ పెడుతున్నామంటే ఏమనాలి మిమ్మల్నిగా. ఇది కనబడతలేదా? డబ్బులు లేవని అంటున్నారు కదా మీరు. అరే డబ్బులు ఉన్నాయి ఇక్కడ. ఈ ఇది ఒకవేళ ఇది ప్రభుత్వం తీసుకోకపోతే వాడి మీద పెనాల్టీ వేయండి, అట్లీస్ట్ అట్టన్న డబ్బులు వస్తాయి కదా. 1,40,00,000 ఎస్ఎఫ్టీ, ఒక ఎస్ఎఫ్టీ అక్కడ వాడు 20-25 వేలకు అమ్ముతున్నాడు. మెయిన్ సెంటర్ పుప్పాలగూడలో. ఇది పుప్పాలగూడ ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని, మై హోమ్ అవతార్ వీటన్నింటికి ఆనుకొని రోడ్డుకి యువతల వైపున ఆనాడు కేసీఆర్ హయాంలో కోకాపేటలో భూమి వేలం వేస్తే 100 కోట్లు పోయిందన్న దానికి వెనక భాగంలో ఇది దగ్గర ఇప్పుడు 150 కోట్లకు ఉంటుంది. మరి ఆ 30 ఎకరాలు ఇంటూ 150 వేయండి. అసలు 30 ఎకరాలు ఇంటూ 150 అనడానికి వీల్లేదు. పెద్ద పెద్ద టవర్లు కట్టేసి ఎస్ఎఫ్టీ 20-25 వేలు అమ్ముతున్నారు. అంటే దాదాపు 30,000 కోట్ల ప్రాపర్టీ ఇది. దీంట్లో ఈడీ ఎంటర్ అవ్వాలి. అవసరమైతే ఈడీ ఎవరన్నా ఉంటే ఈడీ కేసు ఫైల్ చేయాలి దీని మీద. ఆల్రెడీ ఫైల్ అయింది. ఎందుకంటే ఈ జీ స్క్వేర్ అని హయత్ నగర్లో ఒక 60 ఎకరాలకు సంబంధించిన భూమిలో వెంచర్ వేసి దాన్ని అమ్ముకున్నారు. అది ఎవరికి అమ్మిరంటే స్టాలిన్ కమ్మీరు. ఎవరి సుదర్శన్ రెడ్డి అంటే ఆయన. అక్కడ వచ్చిన డబ్బులన్నీ ఎత్తుకొచ్చి అది కూడా పెద్ద ఫ్రాడే. అది తెచ్చి ఆ డబ్బులు తెచ్చి ఇలా పెట్టారు 500 కోట్లేమో. మరి ఇంత దర్జాగా కబ్జా చేస్తుంటే మార్పు అని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి కళ్ళు కనబడతలేవా? ఎవరున్నారు దీని వెనకాల? మాజీ ఎంపీ, 2 మాజీ ఎంపీలు ఉన్నారు దీంట్లో, 2 ముఖ్యమంత్రులు ఇన్వాల్వ్ అయినారు ఇందులో. మళ్ళీ ఎందుకు తొడలు కొడతారా మరి మీరు శాతగానప్పుడు? పంచక తిందామని అధికారంలోకి వచ్చినామని చెప్పండి. వాడు మేము ఇద్దరం దొంగలమే పంచక తినడానికి మేము అధికారంలోకి వచ్చినామని చెప్పండి. మార్పు అని ఎందుకు అంటున్నారు? చేతగానప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది కూడా గత కేసీఆర్ లాగానే, కేటీఆర్ లాగానే మీరు అధికారం చెలాయించి భూములు కబ్జా చేయాలనుకున్నప్పుడు మీరు ఎందుకు మార్పు అని అధికారంలోకి వచ్చారు? బీజేపీ వాళ్ళు ఏం సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. మీ నాయకుల పాత్ర కూడా ఇందులో ఉంది. ఎవరికి వాళ్ళు డీల్ సెట్ చేసుకున్నారు. ఒక ఆయన 20 కోట్లకు అమ్ముడు పోయిండు. ఒక ఆయన ఏకంగా పార్టీలోకి వచ్చి 2 పదవులు కొట్టి పడేసిండు. ఆయన వియ్యంకుడే ఇప్పుడు ఈ సుదర్శన్ రెడ్డి. ఇట్లా తయారైన తర్వాత మీరు మీ బతుకులు ఏం సాధిస్తారు మీరు? అది తింటారా? భూమిని తింటారా? ఇది ఎవరికి దక్కోది. ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. రంజిత్ రెడ్డిది ప్రతి వెంచరు బోగసే. ఈడ రామానాయుడు స్టూడియో దగ్గర హనుమాన్ టెంపుల్ని కూల్చిపడేసి ఆడ కడుతున్నాడు. ప్రతిదీ ప్రభుత్వ భూమి, మొత్తం జనం సొమ్మే. ఇటీవల భూదాన్ భూముల రికార్డు ట్యాంపరింగ్ వ్యవహారంపై
పలువురు కీలక అధికారులపై కేసు నమోదు చేసింది ఈడీ. ఇదే తరహాలో పుప్పాలగూడలో సైతం రికార్డుల ట్యాంపరింగ్ చేసిన వెస్టర్న్ నిర్మాణ సంస్థ. ఈ వ్యవహారంలో నాటి కలెక్టర్, ఆర్డీఓలు చక్రం తిప్పారని వస్తున్న ఆరోపణలు. ముమ్మాటికి ఇది ప్రభుత్వ భూమి అని తేల్చి చెప్పిన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ ఏం చెప్తున్నది? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నది. ఒక్కసారి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి, మరి విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైంది? ఇగో ఎంత ఎంత దర్జాగా వెస్టర్న్ విండ్సర్ పార్క్, వెస్టర్న్ స్ప్రింగ్స్, వెస్టర్న్ మ్యారినా అనే పేరుతో కమర్షియల్ సైట్స్ కూడా అమ్ముతున్నాడు. పర్ ఎసెప్టీ 25,000కి అమ్ముతున్నాడు. అంటే ఎన్ని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటాను? 30,000 కోట్లు. టోటల్ తెలంగాణ ఎలక్షన్ అయిపోద్దండి దీంతో. 2028 టోటల్ తెలంగాణ ఎలక్షన్ అయిపోతుంది దీంతో. మరి హైడ్రా ఏం చేస్తున్నది? పేదోడు ఇంటిని కూల్చే, చిన్న సెట్ బ్యాక్ లేకపోతే కూల్చే ఈ అధికారులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఈ దొంగలకు ఎట్లా వీళ్ళు పట్టాలు చేసిరు? ఆర్డీఓ చంద్రకళ డబ్బులు తీసుకున్నది. ఈమె అమయ్ కుమార్ గాడైతే ఇవన్నీ లెక్కేలేదు. ఇక ఇందులో నవీన్ విఠల్ పాత్ర ఉంటుంది ఖచ్చితంగా. మరి హైడ్రాకి ఎందుకు కనబడతలేదు ఇది? మీరు చూడండి, ఈయనే సుదర్శన్ రెడ్డి ₹1 కోటి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి, ఏదో దేని కిందనో సీఎం రిలీఫ్ ఫండ్కి. అయిపోయింది. ఈయన గొప్పోడు అనాలి ఇప్పుడు. ఇక గాలి జనార్దన్ రెడ్డిని ఎట్లా అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి కిరీటం ఇచ్చిండో, ఇప్పుడు ఆయన గొప్పోడు అన్నారు ఆ రోజు, ఈయనను కూడా ఇప్పుడు గొప్పోడు అనాలి. మొత్తం మందిని ముంచే కార్యక్రమమే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంది ఇది? ఇంత ఘోరమా? మరి మార్పన్న రేవంత్ రెడ్డి ఏడున్నాడు? మీరు మొత్తం భూముల మీదనే పడ్డారు. మీరంతా మీ బ్యాచ్ కూడా అంతా భూముల మీదనే పడ్డది. రియల్ ఎస్టేట్ నాకు బాగా తెలుసు అని అన్నారు కదా మీరు. మరి ఆ రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే రియల్ ఎస్టేట్లో జరిగిన ఆ మాఫియాని మీరు అడ్డుకోవాలా? అడ్డుకోకుండా అదే మాఫియాతో చేతులు కలిపితే ఎట్లా? ఈ పర్టికులర్ ఈ వెంచర్ మీద రెరాలో ఉన్న కేసులు చూడండి. మొత్తం కేసుల లిస్ట్ ఇది. రెరాలో దీని మీద ఇన్ని కేసులు ఉన్నాయి. 2022లో కేసు. సూట్ ఈజ్ కమింగ్ అప్ ఫర్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ బై హానరబుల్ కోర్ట్. అన్ని కేసులే. వెస్టర్న్ విండ్సర్ పార్క్, దాదాపు 26 కేసులు రెరాలో ఉన్నాయి దీని మీద, ఈ వెంచర్ మీద. 2022, 2020 సివిల్ కేస్ ఇవన్నీ కేసులే. మీరు రెరా వెబ్సైట్కి వెళ్ళినా ఈ వెంచర్ కొట్టినా మీకు డీటెయిల్డ్గా కేసు నెంబర్తో సహా వస్తుంది. ఇవన్నీ దాదాపు 26 కేసులు రెరాలో ఉండంగా ఈ ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు? ఏం చేసిరు అసలు? దీని మీద ఎంక్వైరీ ఏం జరిగింది? ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అంటున్నారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆన్నే ఉన్నది. ఇంత ఘోరంగా తయారయ్యారు ఈ రాష్ట్రంలో. ఇది ప్రజల ఆస్తి, ప్రజలకు సంబంధించిన ఆస్తి. ఇది ప్రజలకు చెందాలి, ప్రభుత్వానికి చెందాలి. అది చెందే వరకు ఈ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.